భగవంతుడా, నా గురించి నాకన్నా చిన్నదైన నా చెల్లెలు తెలుసుకున్నంత కూడా నేను తెలుసుకోలేకపోయాను. తను అన్నట్టు నేను మాటల్లో చిన్న మగవాణ్ణి. మనసు మెత్తనతనంతో చెయ్యని తప్పుకి దోషుల శిక్ష అనుభవిస్తున్నాను. తను అన్నట్టు తప్పుడు వాళ్ళని తెలిసి కూడా శిక్ష వేయకుండా ఉపేక్షించి క్షమించి తప్పు చేశాను. వీళ్ళనెవరినీ దండించలేకపోవచ్చు, కానీ మంచితనం, అభిమానం, ప్రేమ అనేవి ఉన్నా ధరణి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే, వద్దు ధరణి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు, నువ్వే అన్ని అర్హతలు ఉన్నదానివి అని అనలేకపోయాను. వెళ్లకుండా ఆపలేకపోయాను. వ్యక్తం చేయలేని ప్రేమ, తప్పుని దండించలేని తత్వం తప్పే. కానీ ఇప్పుడు నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ధరణి లేకుండా బతకలేను. ఈ మానసిక క్షోభ అనుభవించలేను. అందుకే నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. స్వచ్ఛమైన నా ప్రేమని సరిగ్గా చూపించలేకపోయాను. తన ప్రేమని పొందలేకపోతున్నాను. ఇక వృధా అనే అనిపిస్తుంది. అందుకే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నా తప్పులకు శిక్షగా, నా పాపాలకి ప్రాయశ్చిత్తంగా ప్రయాణం మొదలు పెడుతున్నాను. ధరణి, ధరణి ఆగవే, ఆగు. నేను చెప్పిన మాట విను. వద్దమ్మా, వెళ్ళొద్దు. నా మాట విను. నీ నిర్ణయం తప్పమ్మా. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అమ్మా, తప్పు కాదు. అమ్మా, నన్ను వెళ్ళనివ్వు. ధరణి, వెళ్తే బాధపడాల్సింది నువ్వేనే. ఇప్పుడేమీ సుఖంగా లేనుగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, నా మాట వినవే. ఆపే ప్రయత్నం వద్దంటున్నాను కదా. అది కాదమ్మా. ఆటో, అది కాదమ్మా, నా మాట విను. వెళ్ళొద్దమ్మా ధరణి. చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే. ఏనాడైనా ఎప్పటికైనా నీతో నమస్తే మేడం.